జయ హో జయ హో జయశీలుడా జయము జయ హో జయ హో జయశీలుడా జయము జయశీలుడా జయము ఐగో యాసీనుడా మేఘముగమతోను నవాడా మేఘాలపై యాసీనుడా మేఘముగమతోను నవాడా జయ హో జయ హో జయశీలుడా జయము రాత్రి మేఘముగా పగటి మేఘం రాత్రి మేఘముగా మోషేతో నవాడా మోషేతోను నవాడా మోషేతోను నవాడా మోషేతోను నవాడా జయ హో జయ హో జయశీలుడా జయము జయశీలుడా జయము హల్లెలూయా. పిల్లారా, మనం చదివినటువంటి అంటే సామెతల గ్రంథము 20వ అధ్యాయము మనము చదివినటువంటి ఆ రాజు, ఆ 7 కన్నులు కలిగినటువంటి ఆ రాజు గురించి, అది ప్రకటన గ్రంథము 5వ అధ్యాయానికి, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయానికి అది సరిపోతూ ఉంటుంది. 7 కన్నులు, అలాగే రాజు అంటే యోధాగోత్ర సింహముగా రావడము. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనము ఎబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము. మనము ఇక్కడ విశ్వాసులైనటువంటి వారి గురించి రాయబడి ఉన్నది. అయితే ఈ యొక్క విశ్వాసులు 2వ రాకడతో ముడిపడి ఉన్నారు. అందుకని నేను మరలా ప్రతి ఆదివారము ఒక్కొక్కరి గురించి చెప్పాలని నేను ఆసక్తి కలిగి ఉన్నాను. కానీ ఈ దినాన మనము ఏబేలు గురించి మనం చదువుకుందాం. చూడండి, ఎబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి నుండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచమును సర్వశక్తిమంతుని వాక్యము వలన నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థముల చేత
నిర్మించబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి సర్వశక్తిమంతుడికి అర్పించెను. అతని సర్వశక్తిమంతుడతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ యొక్క విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. చాలా ఆయన మనుషులు. హల్లెలూయా. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమైనది. అందుకనే నిజ స్వరూపం ఉన్నది, ఛాయ ఉంది. గొర్రె పిల్ల, పాత నిబంధనలో గొర్రె పిల్ల ఛాయ. రాబో మెస్సయ్యకి అది ఛాయగా ఉంది. మెస్సయ్య నిజ రూపమై ఉన్నాడు. హల్లెలూయా. అదృశ్యమైనవి అంటే కంటికి కనబడినవి ఉన్నట్టుకు రుజువై ఉన్నది. దీనిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారు. ప్రపంచములు సర్వశక్తిమంతుని వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడిన పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించున్నాము. అయితే విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి సర్వశక్తిమంతుడికి అర్పించెను. సర్వశక్తిమంతుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ యొక్క విశ్వాసమును బట్టి నీతిమంతుడనే సాక్ష్యం పొందాడు. అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన మనిషి. హల్లెలూయా. ప్రియులారా, మనము హేబేలు కయీను మనం ఆది కాండంలో మనం చూస్తుంటాం. ఒకసారి చూడమ్మా, ఆది కాండము 4వ అధ్యాయం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యావే దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యావేకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో వాటిలో తొలిచూలులో మొదటగా పుట్టినటువంటి వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యావే హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యావే కయీనుతో నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీ సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచిండును, నీ ఎడల దానికి వాంచగలుగును, నువ్వు దాన్ని ఏలుదువని అనెను. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. యావే నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయీను అడగా, అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడినా అనెను. అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపించబడిన వాడవు. చాలా నామనిస్తాను. హల్లెలూయా. ఇక్కడ ఆదాముకి లేకపోతే అవ్వకి 2 సంతానం ఉన్నారు. ఇక్కడ ఆ 2 సంతానములో ఒకరేమో కయీను, ఒకరేమో హేబేలు.
ఈ కయ్యూనేమో ఈ సర్పానికి పుట్టినవాడు, ఏబేలేమో ఆదాముకు పుట్టినవాడు. అందువలన అవ్వ అక్కడ అబద్ధం చెప్పింది, యెహోవా దయ వలన. ఏమంటే యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని ఒక అబద్ధం చెప్పింది. యెహోవా దయ వల్ల కాదు, అక్కడ సర్పం వలన ఒక కుమారుని కంది అతడు కయ్యూను. అందుకని అతడి లక్షణాలను కూడా సర్పం లక్షణాలు, సాతాను లక్షణాలు, కోపం అవన్నీ కూడా అతల్లో ఉండేవి. ఏబేల్లో అలాంటివి లేవు. ఏబేల్లో ఆ చెడ్డ లక్షణాలేమీ లేవు. పగబట్టడం, పగబట్టి చంపేయడం, ద్వేషించడం, ఆ చెడు లక్షణాలన్నీ కూడా కయ్యూల్లో ఉన్నాయి, కానీ ఏబేలు లేవు, ఏబేలులో లేవు. అయితే ఇప్పుడు ఆ కయ్యూను ఏమై ఉన్నాడంటే పొలములో అతడికి చూడండి, కయ్యూను పొలమును లేకపోతే భూమిని సేద్యపరిచేవాడు. అంటే పొలంలో పంట వేయడము, కోతలు కోయడము, ధాన్యాన్ని కూర్చు, అంటే ఒక అతడు పొలంలో దున్ని పొలంలో పంట వేసి అతడు ఒక వ్యవసాయకుడని మనం గ్రహించాలి. అదే ఏబేలు దగ్గరకు వచ్చేటప్పటికి అతడు గొర్రెల కాపరి, అతడు గొర్రెలు కాస్తూ ఉండేవాడు. అతడు గొర్రెల మందు ఉండేది, ఆ గొర్రెలను మేపుకుంటూ ఆ చెట్ల దగ్గర ఈ చెట్ల దగ్గర, లేకపోతే ఆ పొలాల్లో కోతలు కొట్టి ఆ పొలాల్లో గడ్డి తినిపించడము, లేకపోతే ఎక్కడైనా చెట్లు ఉంటే ఆ చెట్ల దగ్గర మేత వేయించడము, ఇలాగా ఆ గొర్రెలని అతడు ఆ చెట్ల దగ్గరికి, ఆ తాడి చెట్ల దగ్గరికి అక్కడికి తీసుకెళ్ళి, ఎందుకంటే ఆకులు ఎక్కువగా తింటా ఉంటాయి కాబట్టి, గడ్డి ఎక్కువ తింటాయి కాబట్టి వాటి దగ్గరికి వీటిని తీసుకుని వెళ్ళేవాడు. కాబట్టి అతడు ఏమై ఉన్నాడు, గొర్రెల కాపరి అయి ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, కొంతకాలమైన తర్వాత అప్పుడు కయ్యూను ఏం చేశాడంటే పొలము పంటలో కొంత యావేకు అర్పణగా తెచ్చాడు. అంటే పొలము పంటలో అతడు వేసిన పంట, అవి జామ చెట్లు అవ్వచ్చు, మామిడి చెట్లు అవ్వచ్చు, అంజూరం చెట్లు అవ్వచ్చు, ద్రాక్ష చెట్లు అవ్వచ్చు, లేకపోతే ఏదో పండ్ల తోటలో యాపిల్ చెట్లు అవ్వచ్చు, ఏవో వేశాడు. అతడు ఆ పొలంలో పండిన వాటిని సర్వశక్తిమంతుడికి అర్పణగా తీసుకొచ్చాడు, అర్పించడానికి. నువ్వు ఎలాగైతే మందిరానికి కానుకలు, దశమ భాగాలు ఏమండి అవి మర్చిపోకుండా తెచ్చేవాళ్ళు ఉంటారు. ఆల్రెడీ వాళ్ళు మర్చిపోయేలా ఉంటుండో వాళ్ళు ఎలాగ రారు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు దొంగిలించేవాళ్ళు కాబట్టి. సర్వశక్తిమంతుడు అంటే భయం లేదు కాబట్టి వాళ్ళకి. భయం ఉన్నోళ్ళు అయితే ఆ మాటకి లోబడడం, ఆ మాటను పాటించడం చేస్తారు. భయం లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, లెక్క లేకుండా ఉంటారు. వాళ్ళకి ఏమీ గుర్తుండదు, ఏమి జ్ఞాపకం ఉండదు. ఆయన వాక్యం, ఆయన ఆరాధనలో జరిగే నీకు గుర్తుంటలేదు, చేయట్లేదంటే నువ్వు ఇంటి దగ్గర వాక్య ప్రకారంగా ఏం నడుస్తున్నాను, నడవట్లేదు, ఏమీ నడవు. కాబట్టి పిల్లారా, అలాగ నువ్వు ఎలాగ తీసుకొస్తుంటావో అతడు కూడా ఆ యొక్క తన పొలములో పండినటువంటి వాటిని సర్వశక్తిమంతుడు దీవించగా ఆశీర్వదించగా, ఎందుకంటే ఆయన దీవించగా ఆశీర్వదించగా మనుషులు ఏం చేస్తున్నారు చెప్పండి, వాళ్ళ చేతి పనులను దీవించినప్పుడు, వాళ్ళ యొక్క లేకపోతే వాళ్ళ యొక్క పొలాలను దీవించినప్పుడు, లేకపోతే వాళ్ళ యొక్క ఉద్యోగాలు వాళ్ళని దీవించినప్పుడు, లేకపోతే ఇంకో దాంట్లో దీవించినప్పుడు ఆ యొక్క ప్రథమ ఫలములు, దశమ భాగములు, కానుకలు ఆయన దీవించాడని కృతజ్ఞతగా ఆయన వంతు ఆయనకి ఇస్తుంటారు. ఆయన దీవించిన దాంట్లో అసలు దీవిస్తాడనే నమ్మకం ఉండదు, ఏమండి ఆయనకు మనం చేయాలనే విశ్వాసం ఉండదు, ఏమీ ఉండదు. అసలు ఆయన ఆశీర్వదిస్తాడనే నమ్మకమే నీకు లేదు. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకుంటావు, నీ తెలివితేటలను నువ్వు నమ్ముకుంటావు, నీ బలాన్ని నువ్వు నమ్ముకుంటావు, ఆయన నమ్మవు. కాబట్టి పిల్లారా, ఆయన ఆశీర్వదించాడని ఒక విశ్వాసము ఇతడికి ఉంది. ఎందుకంటే ఇతడు మతశాఖ సంఘాలకు ఛాయిగా ఉన్నాడు కయ్యూను. ఏబేలేమో నిజమైన వధువుకి ఛాయిగా ఉంటాడు. అందువల్ల మతశాఖ సంఘాలు కూడా ఈనాడు ఆయన యందు నమ్మి ఆ యొక్క ఆయనకి చేయవలసినవి అవి తీసుకొని రావడం, ఇవ్వడం, చేయడం, మమ్మల్ని దీవించావు నాయన, ఇదిగో కృతజ్ఞతాస్తుతులు,
ఇదిగో నీది నేను నీకు అర్పిస్తున్నాను నాయనా, నీవు నాకు ఆశీర్వదించగా ఇచ్చిన దానిలో, నువ్వు ఆశీర్వదించిన దానిలో ఇదిగో నీకు కానుకగా, లేకపోతే నేను మొక్కుబడి చేసుకున్నాను, ఈ విధంగా నన్ను ఇదిగో ఈ విధంగా ఈ కార్యం జరిగితే, ఈ పని జరిగితే నీకు ఇలాగ కానుక ఇస్తాను, నేను మొక్కున్నాను నాయనా అని మొక్కుబడులు ఈ విధంగా సంఘాల్లో ఎలాగైతే చేస్తూ ఉంటారో ఆ రోజుల్లో కూడా కయ్యూను ఆ విధంగా చేశాడు. నిజం. అలాగే ఏబేలు కూడా తన గొర్రెలలో శ్రేష్టమైనటువంటివి ప్రథమమైనటువంటి ఎవరికైనా ఏమైనా నువ్వు ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనవి కాకుండా ఏం చేస్తావు? సొట్టబోయినవి, పనికి మాలినవి, మంచి నువ్వు చేసుకుని ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఏం చేస్తావు చెప్పండి? కొనేటప్పుడు కూడా అలాంటివి కొంటాం. కొనేటప్పుడు కూడా ఏం చేస్తావు చెప్పండి? కుళ్ళిపోయినాయి, పనికి రాని అలాంటి వాళ్ళు ఉన్నారు, అలాగ అర్పించేవాళ్ళు ఉన్నారు. మీకు అర్థమైందా? అందుకనే మనం ఎప్పుడైనా కానీ ఆయనకి చేసినప్పుడు దాన్ని ఆయన రుణం ఉంచుకునేవాడు కాదు. నీ రుణము ఆయన తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది మలాకి చూడండి ఒకసారి. మలాకి, ఎందుకంటే అర్పణ గురించి వచ్చింది కాబట్టి ఒకసారి మలాకి గ్రంథములో మలాకి గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను కైగొనక వాటిని త్రోసివేసితిరి, అయితే మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుతున్నని సైన్యంలోకి అధిపతికి యావే సెలవిచ్చున్నది. ఏమనగా, దేని విషయంలో తిరుగుదమని మీరందరూ మానవుడు సర్వశక్తిని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్దనే దొంగిలించారు. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణములను ఈయక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారమున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినడా మీరు అడిగినట్లయితే నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంతా విస్తారమైన దీవెనలు కుమ్మరించుదనని సైన్యంలోకి అధిపతికి యావే సెలవిస్తున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దిస్తాను. నువ్వు ఇలా చేసావనుకోండి, నేను ఆశీర్వదిస్తానని అర్థం అనమాట. అవి మీ భూపంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల పొలము రాల్పకయుండునని సైన్యంలోకి యావే సెలవిచ్చున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు కనుక ఇలాగ చేసినట్లయితే మీరు ఆనందకరమైన దేశంలో అందువలన దొంగిలిస్తూ ఉన్నారు అని, అది శాపమని కూడా చెప్తున్నాడు ఆయన. కాబట్టి పిల్లారా, అలాగూ దానికి మత్స్య సంఘాలలో భయపడతారు, నిజమైన వధువు కూడా భయపడుతుంది. అందుకనే మనం చాలామంది పిల్లారా ఈ లేఖనాలని పెద్దగా పట్టించుకోరు. కానీ మనం విశ్వాసంతో చేయాలి. ఏదైనా కూడా చేసినప్పుడే నీ విషయంలో ఆయన నీకు నష్టం కలగకుండా, నీ పంటలో కానీ నీవు చేసే పనిలో కానీ దేనిలో కూడా నష్టం కలగకుండా నీకు ఆయన చేస్తాడు అని చెప్తుంది. దొంగిలితున్నావు అనుకోండి, పాటించకపోయినా పర్లేదులే, చేయకపోయినా పర్లేదులే, ఏం కాదులేదు, దొంగిలిస్తూ ఉన్నావు అనుకోండి, నువ్వు నష్టపోతుంటావు అనమాట. నువ్వు సంపాదించింది కూడా నిలవదు. నువ్వు సంపాదించింది కూడా అది నిలబడదు. అప్పులు పాలైపోవడం, ఇబ్బందుల్లో పడిపోవడం, మీకు అర్థమైందా? సమస్యల్లో పడిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే చూడండి, ఆ పొలంలో అక్కడ పురుగు పట్టింది అనుకోండి, వదిలేస్తాడు ఆయన. నీ పంట చేతికి రాదు, కష్టార్జితం అంతా వృధా అయిపోతుంటుంది అన్నమాట, వేస్ట్ అయిపోతుంటుంది. ఇవన్నీ నువ్వు పట్టించుకో. అలాగ నువ్వు దీనికి ఆ డబ్బుకు వ్యామోహమో లోపత్వం వల్ల కక్కుర్తిపడి ఎగ్గొడుతుంటావు అనమాట. అప్పుడు నువ్వు ఇబ్బందుల్లో పడిపోతావు. అందుకని నువ్వు గనక చేసి శోధించినలా ఆయన ఆకాశ వాకిండ్లను విప్పి
ఏమండి? పట్టజాలంత విస్తారముగా దీవెనలను కుమ్మరిస్తానన్నాడు. నీకు దీవెనలు ఇస్తాడు, దీవెనలు ఇస్తాడు. మనం దాన్ని నమ్మి చెయ్యాలి, దాన్ని నమ్మి. కాబట్టి ఆ విధంగానే వాళ్ళు కూడా అర్పణలు తీసుకొచ్చారు, అలాగే ఏబేలు కూడా తీసుకొచ్చాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ అర్పణలు ఏమిటనంటే వాళ్ళ పాపము యొక్క ప్రాయశ్చార్థానికి సంబంధించి. మనం ఈ కానుకలు, దశభాగాలు, ఈ అర్పణల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే పిల్లారా, మన పాపములు పోవాలంటే, ఇప్పుడు కయ్యూను ఉన్నాడు అనుకోండి, పాపము పోవాలంటే పిల్లారా, మా అమ్మ అంటే అమ్మ సుజాత గారు ఎట్టినాల, మా అమ్మ ఆ ఫలాలు భుజించింది కాబట్టి, ఫలాల వల్ల పాపం వచ్చింది కాబట్టి, ఏమండి ఇప్పుడు కూడా ఫలాలు ఇస్తే పాపం పోద్దు అనుకుని ఆ విధంగా అయినాడు కూడా మత్స్య సంఘంలో ఫలాలంటే ఫలాలు అనుకుంటున్నారు వాళ్ళు అక్షరంగా తీసుకొని, ఆ పాపం పోద్దు అనుకొని ఆ పాపముల నిమిత్తమై ఈ ఫలాలు తీసుకొచ్చాడు. అతడు ప్రత్యక్షత లేదు అతడికి, కానీ ఏబేలుకు ప్రత్యక్షత ఉంది. అతను ఏం చేశాడంటే, నా పాపములు పోవాలంటే, నా పాపములు పరిహారం కావాలంటే రక్తము ద్వారా మాత్రమే. అది ఏ రక్తమో? గొర్రె పిల్ల యొక్క రక్తము ద్వారా మాత్రమే. ఎందుకంటే అవ్వలో అవ్వ యొక్క గర్భములో సర్పం యొక్క రక్తము పడింది, ఆమె కయ్యూను గంది, దానికి విరుగుడు మరణ రక్తమే. హల్లెలూయా. అందుకనే ఆ యొక్క రక్తాన్ని బట్టే కయ్యూను సహనము లేనోడు, కోపిష్టి. మీకు అర్థమైందా? నిందలు తట్టుకోలేకపోవడం, అవమానాలు తట్టుకోలేకపోవడం, ఎదుటి వారి గురించి మంచిగా మాట్లాడితే తట్టుకోలేకపోవడం కయ్యూను స్వభావం అది. ఎదుటోళ్ళు ఏదైనా బాగా వండారు, బాగుందన్నా అనుకోండి, మీరు తట్టుకోలేకపోవడం. వీళ్ళు ఎవరైనా బాగా చేశారంటే తట్టుకోలేకపోవడం, ఎవరు వీళ్ళు పని చేశారంటే తట్టుకోలేకపోవడం, సహనం లేకపోవడం, ఎవరైనా సహోదరు కలిసి ఉంటే తట్టుకోలేకపోవడం, లేకపోతే తండ్రి కుమారుడు, తల్లి కుమార్తె, తండ్రి తల్లి కుమారుడు, లేకపోతే భార్య భర్త, లేకపోతే పిల్లలు, ఈ విధంగా ఎవరైనా చక్కగా ఐక్యంగా ఉంటే, ప్రేమగా ఉంటే తట్టుకోలేకపోవడం. అర్థమైందా? ఇది కయ్యూను ఆత్మ అన్నమాట, కయ్యూను స్వభావం. ఇది కయ్యూను యొక్క స్వభావం. అదే వాళ్ళ భార్య ఏదైనా పరిచర్య చేస్తుంటే, ఏ సహోదరితో మాట్లాడుతుంటే, సహోదరులే బ్రదర్గా భావించి మాట్లాడుతుంది అనుకోండి, తట్టుకోలేకపోవడం. ఇలాగూ రకరకాలుగా ఆ స్వభావం ఎవరిది? కయ్యూంది, కయ్యూను ఆత్మది. ఆ లక్షణాలు ఇవి. దానికి విరుగుడుగా రక్తము ద్వారానే కలుగుతుంది తప్ప మరొక విధంగా కాదు. అప్రత్యక్షత లేదు అతడికి, రక్తము ద్వారా విమోచన కలుగుతుందని. కానీ ఏబేలుకు అప్పుడే ఉంది ప్రత్యక్షత. అందువల్ల గొర్రెపిల్ల రక్తము ద్వారానే, గొర్రెపిల్ల రక్తము చిందిస్తేనే తప్ప, గొర్రెపిల్ల యొక్క సిలువ వేయబడితేనే తప్ప, చంపబడితేనే తప్ప నా పాపములకు విడుదల కలగదని ఎరిగిన వాడే అతడు ప్రత్యక్షత ద్వారా అతడు గొర్రె పిల్లను తీసుకొచ్చాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాళ్ళకి ప్రత్యక్షత కయ్యూనికి లేదు. కయ్యూనికి ప్రత్యక్షత లేదు. ప్రత్యక్షత లేనివాడు ఏబేలు, ప్రత్యక్షత కలిగినవాడు. అందుకని ఏబేలు గురించి ఇక్కడ ఎబిలు రాసిన పత్రులు అదే ఉంది. ఏమన్నంటే, పిల్లారా, విశ్వాసమును బట్టి నీతిమంతుడు సాక్ష్యం పొందెను. అతడు మృతునంది విశ్వాసము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటికీ కూడా అతడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అతడు ఇప్పటికీ కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అతడు ఏ విధంగా? పాత నిబంధనలో గొర్రె పిల్ల ద్వారానే విమోచన, గొర్రె పిల్ల ద్వారానే, రక్తము ద్వారానే విమోచన కలుగుతుందని ఆనాడు వాళ్ళు నమ్మారు. బలులు అర్పించేవారు, పాపక్షమాపణ నిమిత్తమై వాళ్ళు అర్పించేవారు.
ఇప్పుడు మరలా కొత్త నిబంధన కాలం 2000 సంవత్సరాల క్రితంకి వచ్చేటప్పటికి ఏబేలు వలె ప్రత్యక్షత కలిగిన వధువు ఉంది. ఆ ప్రత్యక్షత కలిగిన వధువు గొర్రె పిల్ల ద్వారానే, గొర్రె పిల్ల యొక్క రక్తము ద్వారానే పాప క్షమాపణ కలుగుతుందని. ఇప్పుడు బైబిల్లో రాహాబు అనే స్త్రీ ఉంది. ఎర్రని దారము రక్తము, ఆమెకు గొర్రె పిల్లను చంపింది. ఆ గొర్రె తాడుని రక్తములో ముంచింది, తీసుకుని వెళ్ళి కిటికీ కట్టింది. రక్తము ద్వారానే, అది పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉందన్నమాట. ఆ రక్తపు గుర్తు ఉంటేనే విమోచన కలుగుతుందని ఆమె ఎరిగినదై ఆ గుర్తుగా ఎర్రని దారాన్ని కట్టుకుంది. కాబట్టి పిల్లారా, అది ఒక ప్రత్యక్షత. ఈనాడు కూడా ఏబేలు కలిగి ఉన్న ప్రత్యక్షత ఆయన వధువుకుంది. అందువలనే వధువు ఏం చేసిందంటే ఈ 7వ సంఘ కాలంలో గొర్రె పిల్లనగా మెస్సయ్యే ఆయన రక్తము ద్వారానే పాపక్షమాపణ కలుగుతుందని, ఆయన వాక్యము ద్వారానే పాపక్షమాపణ కలుగుతుందని, ఆయన నామములోనే పాపక్షమాపణ కలుగుతుందని అంగీకరించి ఆయన నామములో బాప్తిజం పొందింది. అది ప్రత్యక్షత. హల్లెలూయా. అందుకని ప్రతి కాలంలో ప్రత్యక్షత కలిగిన వాళ్ళు, ప్రత్యక్షత లేని వాళ్ళు ఉన్నారు. అబ్రహాము ఉన్నాడు అనుకోండి, ప్రత్యక్షత ఉంది. 3 మనుషులు వచ్చినప్పుడు సర్వశక్తిమంతుడు ఎవరో, సర్వశక్తిమంతుడు దూతలు ఎవరో అతను ప్రత్యక్షత ఉండి ఏమండి నా ఎలోహిం అన్నాడు. లోతుకు ప్రత్యక్షత లేదు, 3 దేవుళ్ళు అనుకున్నాడు. అనుకొని నా ప్రభువులారా అన్నాడు. అబ్రహాము అయితే నా ప్రభువా. ప్రత్యక్షత, బయలుపాటుతో కూడిన ఆరాధన. కాబట్టి ఇప్పుడు కయ్యూను లాగానే మతశాఖ సంఘాలు ప్రత్యక్షత లేకుండా 3 అంటున్నాయి. 3 ఒకడు కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ 3 వాళ్ళు ప్రత్యక్షత లేక తీర్థంలో బాప్తిజం పొందుతున్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి బిరుదుల్లో బాప్తిజం పొందుతున్నారు. వాళ్ళ కయ్యూనికి ఎలాగ ప్రత్యక్షత లేదు, వాళ్ళకు కూడా ప్రత్యక్షత లేదు. వాళ్ళకి బయలుపాటు లేదు. కయ్యూనికి బయలుపాటు లేదు. అలాగే ఏబేలుకు బయలుపాటు ఉంది. అందుకే ఏబేలుకున్న బయలుపాటే ఈనాడు మనకి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్లే ఈనాడు మనం ప్రత్యక్షత ద్వారా గొర్రె పిల్ల దగ్గరకు వచ్చాం. గొర్రె పిల్ల యొక్క రక్తం కిందకు వచ్చాం. పరిశుద్ధాత్మని వరాన్ని మనం పొందుకొని ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వారమై ఆయన యొక్క వధువుగా పిలవబడుతున్నాం. ఆయన నమస్తారు. హల్లెలూయా. కానీ ఏబేలుకి ఉన్న ప్రత్యక్షత కయ్యూనుకు లేనట్టుగానే ఈనాడు రోమన్ క్యాథలిక్ సంఘానికి కానీ, లూథరన్ సంఘానికి కానీ, బాప్టిస్ట్ సంఘానికి కానీ, సంఘాలకు ఏమి లేదు చెప్పండి, ప్రత్యక్షత లేదు. అందువలనే ఈ యొక్క సంఘాల్లో వాళ్ళు నామాను గురించి చెప్తుంటే, ఒక్కడని చెప్తుంటే నమ్మరు వాళ్ళు. దేంట్లో బాప్తిజం పొందితే ఏమైందిలే, ఏమండి కేవలం విశ్వాసం ఉంటే చాలే అనే గుంపు ఉంది. నమ్ముకున్నాను కదా ఆయన్ని, చాలు కదా బాప్తిజం పొందాలేటి అనే గుంపు ఉంది. ఇలాగూ వచ్చే ఆ సంఘాల్లో అన్ని సంఘాల వాళ్ళు కూడా ఆయన్ని ప్రత్యక్షత లేక 3 అని పిలుస్తున్నారు. కానీ ఒక్కడనే ప్రత్యక్షత ఈనాడు నీకుంది. అందువల్లే బ్రహ్నాం గారు చెప్పినప్పుడు నమ్మావు, అయ్యగారు చెప్పినప్పుడు నమ్మావు, అపోస్తుల బోధనను నమ్మావు. అపోస్తులు ప్రత్యక్షత కలిగిన వారు. అందువల్లే ఆ నామములోనే రక్షణ, ఆ రక్తము ద్వారానే పాపక్షమాపణ కలుగుతుందని చెప్పారు. కయ్యూను సంతానానికి ఏమి లేదు చెప్పాడు. అందుకని మనం ఏబేలు సంతానం. అర్థమైందా? వాళ్ళేమో కయ్యూను సంతానం ఈ సంఘాలన్నీ. అందుకని కయ్యూను లాగానే వాళ్ళు కూడా రక్తము క్రిందకు రాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, తీర్థమైన దానిలో బాప్తిజం పొంది వాళ్ళ ప్రత్యక్షత లేకుండా కయ్యూను లాగానే వాళ్ళు జీవిస్తున్నారు. అందువల్లనే ఆ లోతుకు ప్రత్యక్షత లేనట్టుగానే వీళ్ళకు కూడా ప్రత్యక్షత లేదు. సంఘాలలో కూడా యెహోవా నామమే అద్భుత నామము, ఎంతో ఉన్నతమైన నామము.
యెహోవా నామమే అద్భుత నామము, ఎంతో ఉన్నతమైన నామము, ఎంతో ఉన్నతమైన నామము. గ్లోరీ. యెహోవా నామమే అద్భుత నామము, ఎంతో ఉన్నతమైన నామము, ఎంతో ఉన్నతమైన నామము. యెహోవా నామమే ప్రియమైన యెహోవా. గ్లోరీ గ్లోరీ. నామమే అద్భుత నామము, ఎంతో ఉన్నతమైన నామము, ఎంతో ఉన్నతమైన నామము. హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ కలిగిన బుద్ధి కలిగిన కన్యక. బుద్ధి లేని కన్యకలు ఉన్నాయి, బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నాయి. రెండు రకాలైన, ప్రతి కాలంలో ఉన్నారు రెండు రకాలైన ఏమండి మనుషులు, రెండు రకాలైన విశ్వాసులు. ఏమండి, ఒకడు ప్రత్యక్షత కలిగినటువంటి వారు, ఒకడు ప్రత్యక్షత లేనటువంటి విశ్వాసులు. ప్రత్యక్షత లేని వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి. సతీష్ కుమార్ గారి చర్చికో, జాన్ వెస్లీ గారి చర్చికో, అన్ని సంఘాలకు వెళ్ళిపోతుంటారు వాళ్ళు. ఎవరు ఏ మీటింగులు పెట్టినా అన్ని మీటింగులకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ప్రత్యక్షత లేదు కాబట్టి. మనకు ప్రత్యక్షత ఉంది కాబట్టి మనం ఈనాడు ప్రత్యేకించబడ్డాం. ఆ సంఘ శాఖల నుండి, ఆ దుర్బోధ సంఘాల నుండి, ఆ ప్రత్యక్షతను బట్టి ఆ సంఘాలను విడిచి ఆ రక్తము క్రిందకు వచ్చావు. ఆ నామాన్ని నువ్వు ధరించుకొని ఆయన యొక్క వధువుగా నువ్వు పిలువబడుతున్నావు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనం ఎక్కడున్నామనంటే ఆయన యొక్క రక్తము క్రింద ఉన్నాం. అందుకని రక్తమే వాక్యము. కాబట్టి పిల్లారా, ఆ గుర్తు, ఆ నూనె, ఆ రక్తం అంటే ఏమిటి? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మనే గుర్తు కింద. అందుకని రాహాబు అనే స్త్రీ అక్కడ ఏ విధంగా అయితే ఎర్రని దారాన్ని కలిగి ఉందో, ఆ ఎర్రని దారం కలిగిన రాహాబు అనే స్త్రీని వేగులు వారు వెళ్ళి బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎరుకో ఏమైపోయింది? నాశనం చేయబడింది. ఇప్పుడు కూడా ఎవరైతే ఆ నామము ధరించుకొని పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారో వారిని విడిపించడానికి, రక్షించడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పిల్లారా చూడండి, మళ్ళీ హేబేలు పునరుద్ధానాన్ని చూశాడు. చూడండి, మనం ఆదికాండము 4వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యేను చంపిన హేబేలునకు ప్రతిగా సర్వశక్తిమంతుడు నాకు మరి యొక్క సంతానమును నియమించిననుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యావే నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. హల్లెలూయా. అందుకే బ్రహ్మాం గారు ఏమన్నారంటే, హేబేలు మరలా పునరుద్ధానం చెందాడు అన్నాడు. అంటే ఏ విధంగా అంటే షేతులాగా పునరుద్ధానం చెందాడు. అంటే హేబేలులో ఉన్న హేబేలే మరలా షేతుగా పుట్టాడు. అంటే పునరుద్ధానం చెందాడు, రూపాంతరం చెందాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు నీవు కూడా వధువైనటువంటి నీవు కూడా ఇప్పుడు ఒక ఈ
హల్లెలూయా. కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి, మీరు ఆలోచన చేయండి పిల్లారా. హేబేలు షేతుగా రూపాంతరం చెందాడు. ఇప్పుడు మనము కూడా హేబేలు వలె ప్రత్యక్షత కలిగిన వధువు ఈ వేకువజామున ఈ రెండవ రాకడలో రాహాబు అనే స్త్రీ దగ్గరికి వాళ్ళు వేగులు వారు వెళ్ళారు. కానీ ఇప్పుడు నిన్నెంత హింసిస్తున్నాడో చూడండి. రాహాబు అనే స్త్రీ కంటే రెబ్కా దగ్గర ఎలియాజరు తీసుకెళ్ళాడు. రాహాబు అనే స్త్రీ దగ్గర వేగులు వారు తీసుకెళ్లారు. లోతు దగ్గరకు వచ్చేటప్పుడు దూతలు తీసుకెళ్లారు బయటికి రక్షించడానికి. కానీ ఇప్పుడైతే ఆయనే వచ్చి నిన్ను తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. అందువల్ల నిన్ను ఎంత ఇచ్చిస్తున్నాడు నువ్వు ఆలోచన చేసుకో. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏ బేలు వలె నువ్వేమవుతున్నావు చెప్పండి? షేతు వలె. హల్లెలూయా. అంటే పునరుద్ధానము, ఒక మార్పు, షేతు వలె మారడము. హల్లెలూయా. హల్లెలూయా. 6వ వచనం చూడండి ఒకసారి, 5వ అధ్యాయం 6వ వచనము, ఆదికాండము. షేతు 105 ఏండ్లు ఎనోషును కనెను. కనిన తర్వాత షేతు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములని 912 ఏండ్లు. అంటే ఇక్కడ పిల్లారా షేతు హేబేలు మరణించడము షేతు లేవడానికి సాదృశ్యం ఉందన్నమాట. అంటే హేబేలు మరలా షేతు వలె లేచాడని అర్థం. పునరుద్ధానము అంటే ఏం చెప్పండి? మరణం నుండి లేపబడ్డం. అందుకనే నీవు కూడా ఇప్పుడు ఏం జరుగుతుందంటే పిల్లారా, నీవు కూడా ఇప్పుడు లోకరీతిగా మరణిస్తున్నావు. లోకం అనేది నీలో మరణిస్తుంది. లోకం అనేది నీలో మరణించి ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అంటే మరణించడం ద్వారా నువ్వు ఇప్పుడు ఆ రాజ్యముగా అంటే మెస్సీగా నువ్వు ఈ చివరి కాలంలో కనబడుతున్నావు. లోకం మరణించడం అంటే ఏమిటి చెప్పండి? నీలో అసూయ మరణించడం, ఏమండి కోపం మరణించడం, చచ్చిపోవడం, నీలో యొక్క సహనం లేకుండా, అంటే కోపం అంటే సహనం లేకుండా ఉండేవి, అది చచ్చిపోవడం, గర్వం చచ్చిపోవడం, లోకాశలు చచ్చిపోవడం, ధన వ్యామోహాలు చచ్చిపోవడం, ఇతరులది ఏది కూడా ఆశించకుండా, పొరుగువాని భార్యను పొరుగువాని ఏదేను ఆశించకూడదను. నీది కాని దాన్ని నువ్వు ఏది కూడా ఏం చేయకూడదు చెప్పండి? ఆశించకూడదు. నీ ఇంట్లో వాళ్ళది, నీ బంధువులదో, ఎవరొకరిదో ఏమండి ఏదో విధంగా మోసం చేసి మాయ మాటలు చెప్పి అదేదో లాగేసుకుందాం, కాజేద్దాం, ఆ పరులది ఏది కూడా, వేరే వాళ్ళది ఏది కూడా నువ్వేం చేయకూడదు, ఆశించు. అలాంటి ఆశలన్నీ కూడా చచ్చిపోతాయి. నేను ప్రతిదీ కూడా మృతమైపోవడం, గర్వం, కోపం అన్నీ కూడా ఏమైపోతాయి చెప్పండి? మొత్తము మృతమైపోతాయి. ఇంకా అవి చచ్చిపోయి, లోకం చచ్చిపోయి, లోకాశలన్నీ కూడా చచ్చిపోయి ఇప్పుడు మరలా షేతులాగా లేపబడి ఉంటారు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే హేబేలు చనిపోవడం అంటే అర్థమైందా మీకు? మరణించడం అంటే నీవు కూడా లోకరీతిగా మరణించడం. నీలో లోకం మరణం. ఒక విత్తనము చచ్చితేనే తప్ప అది మరలా బ్రతికింపబడదు కదా. ఆ విత్తనం బ్రతకాలంటే జీవం లోపల ఉంది, కానీ అది ఏమవ్వాలి? విత్తనం పైదేమైపోతుంది? చచ్చిపోతాయి. అలాగే ఈ శరీర సంబంధించిన ఆశలు ఈ లోకంలో అన్నీ కూడా శరీరానికి సంబంధించినవే. తిండి కానీ, వస్త్రములు కానీ, వస్తువులు కానీ, ఇళ్ళు కానీ, పొలాలు కానీ అన్నీ కూడా ఈ శరీరానికి సంబంధించినవి. కాబట్టి ఈ లోకం అంతా కూడా చచ్చిపోవడమే, నీ హృదయంలో చచ్చిపోవడమే, గర్వం, కోపం ఇవన్నీ చచ్చిపోవడమే, నీ శరీరం చచ్చిపోవడం. ఆ విత్తనం అంటే ఎవరు? నీవే. చూడండి ఒకసారి మనము
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చదవమ్మా. అక్కడ చూడమ్మా, 12వ వచనం నుండి 15వ అధ్యాయం 12వ వచనం నుండి. మెస్సీయ మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా మీలో కొందరు ఎట్లు చెప్పుచున్నారు? అంటే కొంతమంది మృతుల పునరుద్ధానం లేదని చెప్తున్నారు అన్నమాట. తర్వాత చూడమ్మా, మరలా మీరు 35వ వచనం నుండి చదవండి. అయితే మృతులు ఎలాగు లేతురు, హేబేలు ఎలాగు లేచాడు, వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తున్నది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, ఒట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబో శరీరం విత్తుటలేదు. అయితే సర్వశక్తిమంతుడు తన చిత్త ప్రకారముగా నీ విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరం ఇస్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విత్తనం ఉందనుకోండి, మామిడి విత్తనం ఉంది, దాన్ని ఏమండి పప్పులా ఉంటుంది, అవునా? లోపల చిన్న మొలక ఉంటుంది అన్నమాట. నువ్వు పాతి పెట్టినప్పుడు ఏమైతే ఆ పప్పు అంతా కూడా చచ్చిపోతాయి, ఎండిపోయి చీకిపోతాయి. అప్పుడు అది చచ్చిన తర్వాతే ఆ మొలక పైకి వచ్చేస్తాయి. ఆ శరీరం ఏంటి చెప్పండి? కొమ్మలు, చిగురులు, ఆకులు, తర్వాత కాయలు, అది పువ్వులు, తర్వాత కాయలు, అది శరీరం. హల్లెలూయా. సత్యమవుతుంది చెప్పండి, అది లేపబడతా ఉంది. హేబేలు కూడా విత్తనమై ఉన్నాడు, షేతు వలె లెగిచాడు. హేబేలు ఏమై ఉన్నాడు? అందుకనే షేతు వంశావళి గురించి రాయబడింది. అందుకనే షేతు వంశావళిలో కయ్యూను లేడు. షేతు వంశావళిలో అందుకని 7వ వాడు ఆనోకు. ఆ వరుస లిస్టులో చూస్తే కయ్యూను పేరు ఉండదు, ఎందుకంటే వాడు సర్ప సంతానం, సర్పానికి పుట్టినోడు. అర్థమైందా మీకు? వాడి లక్షణాలు వచ్చాయి, వాడి బుద్ధులు వచ్చాయి, వాడి స్వభావం వచ్చింది. అందరూ కూడా అదే అయిపోయారు. మీకు అర్థమైందా? అదేవిధంగా పిల్లారా, ఇజ్రాయిల్ కూడా ఆయన అన్నాడు, మీరు సర్ప సంతానమై ఉన్నారని. మీరేమై ఉన్నారని చెప్పాడు ఆయన? సర్ప సంతానం అన్నాడు. కాబట్టి పిల్లారా, ఈనాడు కూడా మనం చూసినట్లయితే హేబేలు ఎలాగైతే చనిపోయి మన షేతు వలె లెగిచాడు, హేబేలు చనిపోయి ఎలాగ షేతు వలె లెగిచాడు, ఒక పునరుద్ధానం జరిగిందో, అలాగే ఇక్కడ నీవు కూడా ఏం జరుగుతుందనంటే పిల్లరా, నీలో జీవం ఉంది, పరిశుద్ధాత్మ ఉంది. పరిశుద్ధాత్మ జీవం, కానీ శరీరం అంతే తొక్క, అవునా? ఇప్పుడు చిక్కుడు కాయ తీసుకున్నాం అనుకోండి, చిక్కుడు విత్తనం లోపల ఏమిటో చెప్పండి? చిన్న మొలక ఉంటుంది. వేరుశనగ అయినంతే. పైన ఏమిటో చెప్పండి? పప్పు ఉంటుంది. ఆ పప్పే మనం తింటుంటాం, పప్పు ఉంటుంది. లోపల ఏముంటుంది? చిన్న చిగురులు ఉంటాయి. అది పాతి పెట్టగానే పప్పు అంతా ఏమైపోతుంది చెప్పండి? రాలిపోతుంది పప్పు, అవునా? చిక్కుడు కూడా కొన్నిసార్లు ఎలా పైకి వస్తాయి చిగుళ్ళు, అటు ఇటు పప్పులు ఉంటాయి. ఏమైపోతుంది చెప్పండి? అవి రాలిపోతాయి, చచ్చిపోతాయి, అవి రాలిపోతాయి. అలాగే ఇప్పుడు కూడా పునరుద్ధానం ఎలా జరుగుతుందంటే ఈ శరీరానికి సంబంధించినవన్నీ కూడా నీలో రాలిపోతాయి, చచ్చిపోవడమే. అవి నీలో చావలేదనుకో, నువ్వు ఇంకా పునరుద్ధానం చెందలేదని అర్థం. పాత జీవితం చచ్చిపోతాయి, కొత్త శరీరం అయిపోద్ది అనమాట. శరీరము విత్తనం ఏం పొందుకుంటుంది చెప్పండి? శరీరాన్ని పొందుకుంటుంది. అదే మహిమ శరీరము, నీతిగల శరీరము, సమాధానకరమైన శరీరము, పరిశుద్ధాత్మ ఆనందంతో కూడిన శరీరము. హల్లెలూయా. అదే పునరుద్ధానమైనది. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల పిల్లారా, నీవు చచ్చిపోవలసి ఉన్నది. ఎందుకంటే నీలో నీ తాత బుద్ధులు ఉన్నాయి.
ఈ ముత్తాత బుద్ధులు ఉన్నాయి. అర్థమైందా? ఆదామములు సర్పం యొక్క మాట వినడం వల్ల, సాతాను యొక్క మాట వినడం వలన నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని బైబిల్ చెప్తా ఉంది. మెస్సయ్య రాకముందు అన్ని జనులు కూడా విగ్రహారాధన, చెడుతనము, గర్వము ఇవన్నీ ఉన్నాయి. పాపపు ఆలోచనలు, పాపపు కోరికలు, ఈ శరీరం అంతా కూడా శరీరేచ్ఛలు. ఈ శరీరము ఈ రెండవ రాకడలో ఏం జరుగుతుందంటే, పిల్లారా, ఈ శరీరము లోకానికి సంబంధించి ఈ శరీరము, ఎందుకంటే ఇది మంచి శరీరం కాదు, కామంతో కూడిన పాపంతో కూడిన శరీరం. అందుకని అమ్మాయిలు కనపడినా, అబ్బాయిలు కనపడినా విరుగు చూపులు చూడడం, రోడ్డు మీద ఎవరైనా కనపడితే మోహపు చూపులు చూడడం. ఆడవాళ్ళు కూడా అంతే, చూపుతో బడగొట్టాలనుకుంటారు, కళ్ళతో బడగొట్టాలనుకుంటారు. అందుకనే కంటి చూపుతో ఆడవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, నిన్ను కట్టేస్తారన్నమాట. కట్టేసుకుంటారు. అందుకనే వాళ్ళు కుక్కను పట్టుకొని వెళ్ళిపోతుంటారు కొంతమంది. ఏమండి, మెల్ల తాడు పెట్టుకుని ఆడు కూడా అలా అయిపోతాడు. ఇక ఆ చూపుకి కుక్కలాగా ఆవిడతో తిరుగుతూ ఉంటాడు. ఆ అమ్మాయి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతుంటాడు. కాలేజీల్లో కూడా అంతే, స్కూల్లో కూడా అంతే. ఎందుకని ఆ అబ్బాయి ఆ అమ్మాయి చూపులో పడిపోయాడు. ఆ చూపుకి. అందుకని స్త్రీ ఏం చేస్తుంటే, పిల్లలు ఏం చేస్తారంటే కంటి ఇంకా అలాగా అలా చుట్టూ తిరుగుతుంటాడు. వాళ్ళ కోసం ఏదైనా చేస్తాడు. ఇక ఆడవాళ్ళ కోసం, ఎందుకంటే ఆ చూపు పడిపోయాడు. వాళ్ళకి ఏమైనా అవసరమైతే నా జీవితం ఆ అమ్మాయి కోసమే అంటాడు అనమాట. నేను అంతగా ప్రేమిస్తున్నాను అంటాడు అనమాట. నువ్వు లేకపోతే చచ్చిపోతాను అంటుంటాడు అనమాట. చూపు పడిపోయి కంటి చూపుతో కట్టేస్తాయి. నీకు అర్థమైందా? అలాగా వాళ్ళు కంటి చూపుతో కట్టేస్తారు. ఉన్నారు మీరు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అలాంటి అన్నీ కూడా చచ్చిపోతాయి. అవన్నీ చస్తేనే మోహపు చూపులు, ప్రతిదీ కూడా, ప్రతి చెడుతనం అంతా కూడా నీలో చచ్చిపోవడం అంటే, మరణం అంటే ఎడము అన్నమాట. పాపానికి నీకు ఎడము, చెడుతనానికి నీకు ఎడము. ఆ యొక్క జీవము కలిగిన మొక్కకి, ఆ విత్తనానికి అది చచ్చిపోయి ఎలాగైతే ఎడమ కలుగుతుందో ఆ చెట్టుకి, అలాగే నీకు ఆ పాపానికి ఎడమ కలిగినప్పుడే, చచ్చిపోయినప్పుడే నువ్వు కూడా పునరుద్ధానము చెందినట్టు. కాబట్టి పరిశుద్ధాత్మ కలిగిన వారు మాత్రమే ఆ విధంగా శారీరకంగా లోక సంబంధంగా చచ్చిపోయి, వాళ్ళలో లోకం అనేది వాళ్ళలో మృతమైపోతే పరసంబంధమైన దాన్ని వాళ్ళు లేకపోతారు. పరసంబంధమైన జీవితాన్ని జీవిస్తుంటారు. ఆ 1000 ఏళ్ల పాలనకు సంబంధించిన జీవితాన్ని జీవిస్తుంటారు. అదే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందంతో కలిగిన జీవితము జీవిస్తుంటారు. వారే లేపబడినట్టు. ఈ అంచె దినములు, ఈ వేకు చుక్క రాకడలు, పునరుద్ధాన దినములు రక్తపు గుర్తు కింద ఉన్నవారు మాత్రమే, పరిశుద్ధాత్మ కలిగిన వారు మాత్రమే మృతులంది లేపబడతారు. హల్లెలూయా. వాళ్ళలో గర్వం చచ్చిపోద్ది, గర్వం కనపడదు. ఇక నువ్వు ఎందుకంటే ఆ గర్వం అనేది సర్పం యొద్ద నుండి వచ్చింది, సాతాను యొద్ద నుండి వచ్చింది. వాళ్ళు అన్నారు, మేము అబ్రాహాము సంతానం ఉన్నారు. మీరు అపవాది సంబంధులు. మీరు అబ్రాహాము సంతానం అయితే మీరు నన్ను ప్రేమిస్తారు, నన్ను నమ్ముతారు. మీలో ప్రేమ కనపడుతుంది, విశ్వాసం కనపడుతుంది. కానీ మీరు నన్ను చంపాలి, కొట్టాలి, తన్నాలి, పొడవాలని చూస్తున్నారు, సిలువ వేయాలని చూస్తున్నారు. నేను కనపడితే అసహించుకున్నారు, ద్వేషిస్తున్నారు, ముఖం తిప్పుకుంటున్నారు. యూదులు అలా ఉన్నారు, పగతో ఉన్నారు, ముఖం చిట్టించుకొని కళ్ళు ఎర్రగా చేసి ఏదో భయపెట్టాలన్నట్టుగా చూస్తున్నారు. మీరు అపవాది సంబంధులు అని చెప్పాడు. అర్థమైందా? ఈనాడు కూడా అపవాది సంబంధమైన క్రైస్తవులు, అపవాది సంబంధమైన వాళ్ళు విశ్వాసులు, పరిశుద్ధాత్మ లేదు వాళ్ళు.
అందుకని పరిశుద్ధాత్మ లేని వాళ్ళలో ఎంతకీ కూడా ఆ పాత జీవితం సావనే సావదు. పరిశుద్ధాత్మ కలిగిన వారిలో మాత్రమే ఆ పాత లోక జీవితాన్ని విడిచిపెట్టి, అది ఇప్పుడు అదే జరుగుతుంది. పునరుద్ధానం అంటే ఏమిటి చెప్పండి? క్షయమయ్యే లోకాన్ని విడిచిపెట్టి అక్షయమైన రాజ్యమును ధరించుకోవడమే. ఆ రాజ్యమును ధరించుకోవడమే పునరుద్ధానం. అందుకని నీకు ఈ లోకం మీద మనసు చచ్చిపోతాయి. లోకంలో ఏమైనా ఉన్నా కానీ అది అవసరాల వరకు అనుకుంటావు తప్ప, ఏమండి, వీటి మీద లోకం మీద నీకేముండదు. అందువల్ల మనస్సు లోక సంబంధం వాడి మీద చచ్చిపోవడమే, నీ మనస్సు ఆయన మీద ఉండడమే పునరుద్ధానం చెందడం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ శరీరమే మారిపైకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏబేలు షేతు అదొక పునరుద్ధానం. ఏబేలు చనిపోయాడు, షేతు పుట్టాడు, లేచాడు. ఇక్కడ కూడా నువ్వేమై ఉన్నావు అంటే ఒక అసూయపరుడి, నువ్వు ఒక కోపిష్టివి, లేకపోతే ఒక అపవిత్రుడివి, లేకపోతే ఒక దొంగవి, నువ్వు ఒక విచారి అయి ఉన్నావు, లేకపోతే ఒక తాగుబోతు అయి ఉన్నావు, లేకపోతే ఒక తిరుగుబోతు అయి ఉన్నావు, విగ్రహారాధికుడు అయి ఉన్నావు, ఏమండి, లేకపోతే నువ్వు ఒక యెజబెల్ లాంటి స్త్రీవి, ఒక ఆహాబు లాంటి వాడు అనుకున్నావు. ఇప్పుడు అవన్నీ కూడా నీలో చచ్చిపోయాయి, కనబడవు. ఇంకా నీ భర్తలో కానీ, నీ భార్యలో కానీ, నీ పిల్లల్లో కానీ ఇంకా పాత జీవితం అంతా ఏమి అతనిలో కనబడదు. కానీ అతను నూతన శరీరముతో, ప్రేమతో, ప్రేమ కలిగిన రాజ్యముగా అతను నీకు కనబడుతూ ఉంటాడు. అదే మహిమ శరీరమైనది ఆయన మనిషి. హల్లెలూయా. పాస్టర్ గారు మీరు అలా వాక్యం చెప్తున్నారు కానండి, ఆయనలో ఇంకా ఆయన చనిపోలేదండి. ఆయన చనిపోవడం అంటే ఏంది? ఆ కోపం, ఆ కక్ష, అదే నీవు కాబట్టి అది చచ్చిపోలేదండి. ఆయనలో మెస్సయ్య కనపడు, ఆయన రాజ్యం కనపట్టలేదండి. ఆయనలో మా ఆవిడలో కూడా ఆ సమాధానం కనపట్టలేదండి. మా పిల్లల్లో కూడా ఇది కనపట్టలేదండి. ఆవిడలో కోపం, గొడవ స్టార్ట్ అయిందంటే మాత్రము లావాలాగా ప్రవహిస్తూ ఉంటుంది. లావాలాగా. ఆయన కోపం పుట్టిందంటే అంత తేలిగ్గా పోదంటే భయంకరుడు. ఏం చేస్తాడో తెలీదు, ఏం పగలు కొడతాడో తెలీదు, ఏం విసిరేస్తాడో తెలీదు. కొంతమంది కోపంతో ప్రాణాలు తీసుకుంటారు. ఇంకా అర్థమైందా? ప్రాణాలు తీసుకుంటే నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే సహనం లేని వాళ్ళే అలాంటి వాటికి తెగించేది. ఓర్పు, సహనం లేని మెస్సయ్య కూడా నన్ను సిలువ వేసి ముళ్ళ కిరీటం పెట్టి నన్ను చాలా అవమానపరిచారు, ఉమ్మి వేశారు, నా జీవితం కెందుకు, సిలువ దేవుడు నేనే చస్తాను అన్నాడా? మరి అలా చేయొచ్చా? ఎక్కడ పోతాడు చెప్పండి? నరకానికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే నువ్వు సహనం లేదు కాబట్టి. సహనం లేకపోతే నువ్వు పాపి. సహనం కలిగి ఉండమన్నప్పుడు ఆజ్ఞ నువ్వు పాటించకపోతే పాపివి నువ్వు. మన బ్రదర్ల ఇంటి దగ్గర ఎవరు అలా చేశారన్నారు, అవునా? మీ వాళ్ళని ఎవరైనా మీటింగ్స్ రమ్మనండి, మీ రాజమండ్రిలో కానీ వాళ్ళని కూడా ఆహ్వానించండి. కాబట్టి పిల్లారు ఎందుకు చెప్తున్నానంటే అవన్నీ నీలో ఇప్పుడు కనబడకూడదు. అందుకని 1000 ఏళ్ల పాలనలో అసూయపరులు కనపడరు, కోపిష్టులు కనపడరు, అవన్నీ చచ్చిపోయి ఉంటాయి వాళ్ళలో. అసలు వాళ్ళు అది కనపడదు, ఇక్కడే మారిపోయి ఉంటారు వాళ్ళు ఇక్కడ. అందుకనే అలాగ పునరుద్ధానం చెందిన వాళ్ళని, ఆత్మీయంగా పునరుద్ధానం చెందిన వాళ్ళని తీసుకెళ్తాడు. నేను వదలను, నా చెడు లక్షణాలు నేను వదలను. మా నాన్నకు కూడా ఉన్నాయి, మా నాన్న కూడా అంతే, మా అమ్మ కూడా అంతే. నాకు ఇది వారసత్వంగా వచ్చింది. అర్థమైందా? అందరూ కూడా వీటికి మీ నాన్నబుద్ధి, వాళ్ళ నాన్నబుద్ధులు వచ్చినాయి అంటున్నారు. అందరూ కూడా ఇదిగో వాళ్ళ అమ్మ బుద్ధులు వచ్చినాయి అంటున్నారు. కాబట్టి వాళ్ళ నాన్న కోపం వచ్చిందని వీడికి కూడా అంటున్నారు. కాబట్టి మా నాన్న పేరు నిలబడ్డానికి నేను వదలను, మా అమ్మ పేరు నిలబడ్డానికి నేను వదలను, మా నాన్నలాగే నేను కోపం కలిగి ఉంటా అంటుంటాడు అన్నమాట. విడవ పడతాడు అలాంటాడు. నీకు అర్థమైందా?
కాబట్టి నువ్వు సాతాను యొక్క సంబంధమైన లోకానికి సంబంధించిన నీళ్ళన్నీ చచ్చిపోయి విరోధాలు పెట్టుకోవడం, ముఖం తిప్పుకోవడం, అలాంటి జబ్బులన్నీ నీళ్ళు చచ్చిపోయి అవన్నీ తగ్గిపోయి ఏమండి ఇప్పుడు నీవు నీతి సమాధానముతోను నీతిగా నడవడం, అందరితో సమాధానంగా ఉండడం, పరిశుద్ధాత్మ ఆనందముతో. హల్లెలూయా. ప్రేమ తప్ప మరి ఏమీ కనబడదు, క్షమించడం తప్ప నీలో మరి ఏమీ కనబడదు. నీకు అర్థమైందా? క్షమించడం తప్ప ఏమీ కనబడదు. పునరుద్ధానం చెందిన వాళ్ళంటే వీళ్ళు, క్షయితను విడిచి అక్షయితను ధరించుకున్న వాళ్ళంటే వీళ్ళు. కాబట్టి ఇప్పుడు ఎత్తబడేది ఎవరంటే ఈ జీవితం. చూడండి, హేబేలు చనిపోయి ఎలాగైతే చేతుగా ఇచ్చాడో అలాగే నీవు చనిపోయి, అంటే నీవంటే ఎవరు? నీ బుద్ధులు, నీ లక్షణాలు. ఏమండి నిన్నెవరు ఏమంటారు? అతడు అసూయపరుడు అంటారు. అదే నిన్నేమంటున్నారు? అసూయపరుడు అంటున్నారు. నువ్వేమయ్యావు? అసూయపరుడు. నీ అసూయను చచ్చిపోవడమే నువ్వు చచ్చిపోవడం. కోపం అనేది చచ్చిపోవడమే, ఆ లక్షణాలు చచ్చిపోవడం. మనుషులు చచ్చిపోవడం కాదు. అది ఎప్పుడు కూడా అలా కోరుకోకూడదు. వాళ్ళ చావు, వీళ్ళ మరణాలు, వాళ్ళ మరణాలు, వీళ్ళు చెప్తే బాగుండు, వాళ్ళు చెప్తే బాగుండు, అలా ఎప్పుడైనా నువ్వు కోరుకున్నావంటే నీలో అసలు ప్రేమ లేదని అర్థం. నువ్వు నరహంతకుడు అని అర్థం అన్నమాట. నువ్వు నరహంతకురాలు. నువ్వు నరకంలో ఉంటావు. పరలోకం ఏమి రావాలంటే మనసు కలిగి ఉన్నట్టయితే. ప్రేమ ఎప్పుడు అలా కోరుకోదు. కానీ ఇక్కడ చావడం అంటే ఏమిటి చెప్పండి? గుణలక్షణాలు చచ్చిపోవడమే. చచ్చిపోయి నీలో ఈ యొక్క రాజ్యము కనపడతా ఉంటుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నువ్వే అంటావు, మా ఆయన జీవితం మారింది, పునరుద్ధానం చెందాడు, ఆయన పాత జీవితం అంతా కూడా చచ్చిపోయింది. ఇప్పుడు అస్సలు కనపట్టలేదు ఆయనలో. పూర్వంలో కోపం కనపట్టలేదు, గర్వం కనపట్టలేదు, ముఖం తిప్పుకోవడం కనపట్టలేదు, బుర్ర తిప్పుకోవడం కనపట్టలేదు. అన్నీ పోయాయి ఆయనలో. క్షమిస్తున్నాడు. ఒక్క క్షణం కూడా విరోధంగా ఉండకుండా ప్రేమగా ఉంటున్నాడు. పునరుద్ధానం చెందాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. అమ్మాయి వాళ్ళకి వీళ్ళకి చూస్తూ ఉండేది. లేకపోతే ఆవిడ బండి మీద వెళ్తా, ఈ బండి మీద వెళ్తా, చూపులు చూసి వాళ్ళని వీళ్ళని తిప్పించుకుంటా ఉంటారు. ఆ చూపు చూసి పనులు చేయించుకునే వాళ్ళు ఉంటారు. మీకు అర్థమైందా? ఆ యొక్క చూపు పడిపోయి ఇంకా ఆవిడ ఏం చెప్తే చేసేస్తాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాడు, ఏది తెమ్మంటే అది తెస్తాడు. ఇక ఆవిడ తన జీవితం ఆమెకు సమర్పించేసుకుంటాడు అనమాట. అలాంటిదంతా నీలో చచ్చిపోయి వాక్య ప్రకారముగా సహోదరి సహోదరులుగా నువ్వు చూస్తుంటావు, సహోదరి సహోదరులుగా మాట్లాడుతుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చూపు చచ్చింది నీలో, మోహము చూపు, ఆ చెడ్డ చూపు. ఏమండి? ఆశించి, ఆ శరీరాన్ని ఆశించి, ఆ స్త్రీ యొక్క శరీరాన్ని అందాన్ని ఆశించి చూసే చూపు అది. ఆ చెడ్డ చూపు నీళ్ళేమైపోతుంది చెప్పండి? మా ఆవిడ కంటే ఆ పక్క ఆవిడ బాగుంది అని ఆశపడుతుంటావే. స్కూల్లో, కాలేజీలో అమ్మాయిని చూసి, అన్యుల అమ్మాయిని, ఏయ్యా బాప్తిజం పొందట్లేదు? నేను ప్రేమించిన అమ్మాయి అన్యులు, ఇప్పుడు బాప్తిజం పొందంటే పెళ్ళి నాటు ట్రబుల్ అయిపోద్ది. మీకు అర్థమైందా? అది మా అమ్మకు తెలియకుండా నేను ఆశయంగా చేస్తున్నానులే. ఇప్పుడు బాప్తిజం పొందడం ఉంటే ఎలా కుదురుద్ది? ఈలోపు ఎత్తబాటు జరిగితే నువ్వు ఆవిడ ఇద్దరు నరకానికి వెళ్ళిపోతున్నాను, సరిపోద్ది. అర్థమైంది మీకు? అందువల్ల కుదరదు అంటారు. నిజంగా నీవు గనక అగ్ని బాప్తిజాన్ని పొందితే ఈ వర్తమానాన్ని బట్టి ఈ వాక్యం ఏం చేస్తుంటే నిన్ను లోకము అంటే ఈ లోక సంబంధమైన వాటి నుండి, శరీరాన్ని నుండి, ఈ అనగా శరీరం అనగా శరీర సంబంధమైన ఆశలు, వీటన్నిటి నుండి కూడా ఈ వర్తమానం వేరు చేస్తాయి. అదే నువ్వు అంటే నీలో చంపేస్తే ఈ వాక్యం, చంపేసి ఈ వాక్యం ఏం చేస్తుంటే నిన్ను మెస్సీలాగా బ్రతికిస్తుంది. మెస్సీ వలె నడుస్తుంటావు, మెస్సీ వలె మాట్లాడుతుంటావు, మెస్సీ వలె కనబడుతుంటావు.
మెస్సయ్య వలె ఓర్పు, మెస్సయ్య వలె విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సోదర ప్రేమ. హల్లెలూయా. అవే నీలో కనపడుతుండే తప్ప అవిశ్వాసం చచ్చిపోయింది, అన్ని చెడు చచ్చిపోయింది, అన్ని చచ్చిపోయి ఇప్పుడు మెస్సయ్య వలె కనబడుతుంది. అందుకని ఆయన వధువు ఇప్పుడు ఎలా ఉండదు చెప్పండి? ఆమె చచ్చిపోయి, ఆమె అంటే దాని అర్థం ఆ లక్షణాలు చచ్చిపోయి ఇప్పుడు ఆమె మెస్సయ్య యొక్క లక్షణాలు కలిగి ఉంటాయి. హల్లెలూయా. అందువల్ల ఇప్పుడు పునరుద్ధానము, నీ పాత జీవితం అంతా చచ్చిపోయి నూతన జీవితము, రాజ్యానికి సంబంధించిన జీవితము, ఈ లోకానికి సంబంధించిన జీవితము, పాపపు జీవితం అంతా కూడా చచ్చిపోయి, లోక స్నేహాలని కూడా నీలో చచ్చిపోయి ఆయనతో స్నేహం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని పిల్లారా, అందుకని లోతుండాడు అనుకోండి. సొదొమ గొమొర్రా మీద, సొదొమ గొమొర్రా అతడు చచ్చిపోయింది, అందుకే వెనక్కి తిరగలేదు, ముందుకెళ్ళిపోయాడు. అర్థమైందా మీకు? అందువల్ల నీలో లోక సంబంధమైన వాటిని వీటిని ప్రేమించలేవు నువ్వు. ఎందుకనంటే వాటి మీద ప్రేమ చచ్చిపోయింది. వాటి మీద ఏమైపోయింది చెప్పండి? అందుకని ఇప్పుడు వాటిని ప్రేమిస్తుంటారు కాబట్టి వాటి కోసం గొడవలు ఆడుకుంటారు చాలామంది. లోక సంబంధం వాటిని ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? లోక సంబంధమైన వాటి కోసం గొడవలు ఆడుకుంటుంటారు, ముక్క చెక్కలైపోతుంటారు, విభేదాలు పెట్టుకుని ఏమైపోతారు చెప్పండి? ముక్క చెక్కలైపోతుంటారు. నీకు ఆ యొక్క గొడవల పెట్టుకునే మనిషిగా ఉన్నావు నువ్వు. కలహాల వీరుడుగా, కలహాల వీరుడు అంటే ఎవరైనా భయపడుతున్నారు వస్తున్నాడంటే. ఆవిడ అంటది, మా ఆయన రాని నేను ఏది చెప్తాను, ఆయన వచ్చాక కానీ మీకు ఉంటుంది. ఎందుకంటే ఆయన అసలే కలహాల వీరుడు, కలహాలు పెట్టుకోవడంలో వీరుడు. ఆవిడ రాగానే చెప్తుంది, ఈయన వెళ్ళిపోతాడు అనమాట కలహాన్ని బండేసుకుని. ఆగను కూడా ఆగడం. కలహంగా దొరికింది కదా, కలహం కావాలి అతనికి, గొడవ కావాలి అతనికి. మీకు అర్థమైందా? అందువల్ల వాడి జీవితం ఎప్పుడు గొడవలతో ఉందనుకోండి, గొడవ మనిషి అంటారు అండి. కలహాలు వీరుడు అంటారు. ఎప్పుడు ఎవరితో కలహం, ఏదో ఒకటి రోజు కలహం ఉండాలి, ఎవరొకరితో ఉండాలి, లేకపోతే నిద్ర పట్టదు అతనికి. ఆ కలహం ఉందని గొడవ పెట్టుకుని హాయిగా అలా నిద్రపోతాడు అనమాట. గొడవ లేదనుకోండి నిద్ర పట్టదు. ఏంటి ఈరోజు ఎవరితో గొడవ లేదేంటి, ఎవరితో కలహం పెట్టుకోలేదేంటి, నేను నిద్ర పట్టదు అతనికి. తెల్లారి లేవగానే ఎవరొకరిని తిట్టాలా, ఎవరొకరి మీద గొడవ పెట్టుకోవాలా, అదంతా చచ్చిపోద్ది నీలో. ఆ స్వభావం అంతా ఏమైపోద్ది చెప్పండి? చచ్చిపోయి సమాధానము, హల్లెలూయా, సంతోషమే, సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. ఈ సంతోషమో నీకు కావలెనా, ఈ సమాధానమో నీకు కావలెనా, ఈ సంతోషమో నీకు కావలెనా, ఈ సమాధానమో నీకు కావలెనా. నేడే ఆవే నాకు రమ్మో, నేడే ఆవే నాకు. హల్లెలూయా. లోక స్నేహాలు దూరం అయిపోతాయి, లోకాశలు దూరం అయిపోతాయి. ఏమండి? సమస్తం ఏమైపోతాయి చెప్పండి నీకు? లోక సంబంధమైన అసూయ, గర్వము, చెడుతనాలన్నీ కూడా నీళ్ళు దూరం అయిపోయి ప్రేమ స్వరూపిగా, నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ, ఆనందం కలిగిన ప్రేమ స్వరూపిగా కనపడుతుంటా. అదే ఆయన వధువు యొక్క పునరుద్ధానం. వారు చచ్చిపోయి తిరిగి లేవడం. నీవు చచ్చిపోయి తిరిగి లేచావంటే ప్రేమగా లేవు. చూడండి, అక్కడ హేబేలు చచ్చిపోయాడు, షేతుగా మారాడు. నీవు కూడా ద్వేషం అనేటువంటి నీవు చచ్చిపోయావు, ఇప్పుడు ప్రేమ కలిగిన వ్యక్తిగా మారావు, పునరుద్ధానం చెందావు. ప్రేమ, ప్రేమ
హల్లెలూయా. ఇప్పుడు మా ఇళ్ళలో ప్రేమ తప్ప ఏమీ లేదండి, మా వీళ్ళలో ప్రేమ తప్ప ఏమీ లేదండి. అర్థమైందా? ఎందుకని? ఇంతకుముందు ఆవిడకి చాలా సహనం తక్కువ, అలిమాల కోపం ఉండేది. అసలు అంత కనపట్లేదేంటి? లేపబడింది ఆమె. మా అమ్మాయి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉండేది. ఎవనో ఓరసూపు చూసింది, వాడేమో అత్తమాను ఫోన్ చేస్తున్నాడు, మెసేజ్లు పెడుతున్నాడు, ఫోన్లు చేస్తున్నాడు. ఎందుకంటే మనసు పెట్టేసుకున్నాడు. ఇప్పుడు ఆమె మారిపోయింది. మారిపోయి ఏం చేస్తుంది చెప్పండి? అలాంటి సహవాసాలు, అలాంటి బంధాలు విడిచిపెట్టి హల్లెలూయా మెస్సయ్యతో సహవాసం, మెస్సయ్యకి ఫోన్ చేస్తుంది, ఆయన ఈవిడికి ఫోన్ చేస్తున్నాడు, ఆయనతో సంబంధము, ఆయన ప్రేమలో పడిపోయి ఒక ప్రేమను వదిలేసి పునరుద్ధానం అంటే అలాగే ఉంటుంది. అలాగ లేపబడిన వారి శరీరాలు మారి పైకి వెళ్ళిపోతారు. నీవు గనక చచ్చిపోకపోయి నువ్వు చనిపోయి ప్రేమ కలిగిన వ్యక్తిగా కనుక లేపబడకపోతే ఈ శరీరము మారదు. అలాగే ఎవరైతే క్షయమయ్యేటువంటి నశించేవి లోక సంబంధమైనవి కూడా నీలో చచ్చిపోయి నాశనము లేని ఆ తలరాయి, ఆ రాజ్యం, ఆ నీతి, ఆ సమాధానం, పరిశుద్ధాత్మందుల ఆనందముతో ఉంటే వాళ్ళ శరీరం మారి పైకి వెళ్తారు, మధ్యాకాశంలో ఆయన కలుసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏమైపోయింది? లోకం చచ్చిపోయింది. పరసంబంధులుగా లేపబడ్డారు, లోక సంబంధులుగా చనిపోయారు, పరసంబంధులుగా లేపబడ్డారు. హల్లెలూయా. జీవితం ఏమైపోయింది? మారిపోయింది. అలాంటి వాళ్ళని ఈ తెల్లవారుజామున పైకి తీసుకెళ్తాడు ఆయన. మిగతా వాళ్ళు ఏమైపోతారు? బద్ధకస్తుడు ఉండేవాడు, సోమరి బద్ధకస్తుడు. బద్ధకస్తుడు ఏదో ఒక సాకు చెప్పడానికి చూస్తాడు. ఎగ్గొట్టడానికి ఏమి సాకు దొరకలేదే, ఏమి సాకు దొరకలేదే, ఏమి సాకు దొరకలేదే, ప్రార్థన కొడదాం, బుధవారం ప్రార్థన కొడదాం, ఆదివారం ప్రార్థన కొడదాం, ఇంటి దగ్గర ఉంటే అలా సెల్ ఫోన్ పడుకొని ఇలా చూసుకుంటూ కూర్చోవచ్చు ఏమండి అని సోమరిపోతే ఏదో ఒక సాకు కోసం చూస్తూ ఉంటారన్న. ఈలోపు దోమ కుట్టింది, వంక దొరికింది, వంక దొరికింది. అబ్బా దోమ కుట్టి దురదగా ఉందని మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. నువ్వు బండి నేర్చుకోమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నువ్వు నేర్చుకో, నాకు కుదరదు, గొడవ మళ్ళీ ఇంట్లో. నువ్వు రావచ్చు కదా, అందరు వస్తున్నారు, నువ్వు రావచ్చు కదా, దోమ కుడితే ఎలా రాను నేను? ఇంకా అతడు మృతి నొందలేదు. ఆ బద్ధకం అనేది చావలేదు, బద్ధకం అనేది చచ్చిపోయి అతడు ఆరాధన కొరకు, ఆయన కొరకు సాకులు చెప్పకుండా ఉత్సాహవంతుడుగా ఉంటాడు. ఆయన అనేసరికి, ఆయన కోసం అనేసరికి ముందుంటాడు. హల్లెలూయా. చాలా మంది భోజనానికంటే ముందుంటారు, ఆరాధన కంటే వెనకుంటారు. ఇంట్లో అన్నం భోజనం పెట్టి టక్కన లేచిపోతాడు, కుర్చీలో కూర్చుంటాడు. లేచి వేడివేడిగా ఉందా, ఏం కూరండా, ఇలా టక్కన లేచి కూర్చుంటాడు. అప్పుడు బద్ధకమే ఉండదు. ప్రార్థన కనేటప్పటికే టైం అవుతుంది అనుకోండి, గంట ప్రార్థన అప్పటికే పడుకొని ఉంటాడు. పడుకుని అమ్మా పిల్లరా పునరుద్ధానాన్ని కోల్పోతారు. అలా ఉంటే, బద్ధకం ఉంటే అదేమవ్వాలి? నీకు చచ్చిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వదిలేలా ఉంటుంది ప్రేమ. తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, అందుకని ఏ బేలుది రెండవ రాకడికి ముడిపడి ఉంది. ఇప్పుడు సెకండ్ కమింగ్లో ఎలాగ పునరుద్ధానమో ఏ బేలు కూడా. ఎప్పుడు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఏ బేలు చనిపోయాడు, చేతు లేచాడు. నీ కూడా గత జీవితం అంతా కూడా చచ్చిపోయి, పాత జీవితం అంతా కూడా చచ్చిపోయి, మీ తల్లిదండ్రుల వల్ల వచ్చిన లక్షణాలు, అలవాట్లు, పాపపు అలవాట్లు, పాపపు మాటలు, లోక మాటలు,
అన్ని నీలో చచ్చిపోయి నీ భార్యని ద్వేషించడమో, కొట్టడమో, తిట్టడమో అవన్నీ కూడా చచ్చిపోయి నీ శరీరంలో ఒక భాగంగా ఆమెను ప్రేమిస్తూ ఉంటావు. ప్రేమించడం అనేది జరుగుతా ఉంటుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన తన వధువుని ఎలా ప్రేమిస్తున్నాడో, ఆయన తన పిల్లల్ని ఎలా ప్రేమిస్తున్నాడో, నీ భార్యను కూడా అలాగే ప్రేమించు, నీ పిల్లల్ని కూడా అలాగే ప్రేమించు. వాక్య ప్రకారంగా పెంచుకో. లోక మనసు చచ్చిపోయింది, ఆత్మ సంబంధమైన మనసు. ఇంకా లోక సంబంధ విషయాల మీద మనసు ఉండదు సుమ్మా, ఇంకా ఆత్మ సంబంధ విషయాల మీదే మనసు. ఎందుకంటే శరీరానుసారమైన మనసు చచ్చిపోయింది. ఆత్మానుసారమైన మనసు నీలో అవన్నీ చచ్చిపోయినాయా? పిల్లారా, చెడంతా చచ్చిపోయిందా? కాల్చివేయబడిందా? హల్లెలూయా, హల్లెలూయా. ఓ, ఇప్పుడు నూతనమైన జీవితాన్ని జీవిస్తున్నావా? క్రొత్త వ్యక్తిగా ఉన్నావా?